అసెంబ్లీ ఎన్నికలు జరిగి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి ఇవాళకి సంవత్సరం పూర్తవుతుంది. ఈ సంవత్సర కాలంలో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? మహబూబాద్ జిల్లాలోని మహబూబాద్ పట్టణ ప్రాంగణంలో గల బస్టాండ్లో ఉన్నాం. బస్టాండ్లో మన డ్రైవర్ అన్న తన అభిప్రాయాలను మనతో వెలబుచ్చడానికి రెడీగా ఉన్నారు. ఆయన వర్షంలో ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఉన్న పొజిషన్లో ఇప్పుడు ఒక బస్సులో 50 మంది ఎక్కాలండి. 114 టికెట్లు పెట్టింది ఇప్పుడు ఆమె. ఇంతమంది ఓవర్ రోడ్ వేసుకొని పోతే దీని పరిస్థితి ఏంటి? ఓ టైర్ ఊసిపోతే బండి రోడ్ కిందికి పోతుంది. ఇప్పుడు 50 మందికి 60 మందికి బండి బ్రేక్ దాని బ్యాలెన్స్ ఆగుతుంది. 110 మందిని వేసుకోతే బ్రేక్ ఫెయిల్ అయినా ఏదేమైనా తర్వాత రేపు పొద్దుగాలంటే ఎంతమందిని ఎక్కించుకుంటారా అని డ్రైవర్ని అంటారు, కండక్టర్ అని అంటారు. బస్సులు ఎంతమంది ఎక్కారు ఎంతమందిని ఎక్కించుకుంటారు అని అంటారు. ఇంకోటి, నేను ఒక టైర్ పగిలిందండి, నడి రోడ్డు టైర్ పగిలింది. ఆ టైర్ మార్చుకొని వేసుకొని చేసుకొని పోతూ ఎంతవరకు బాగున్నా అంతవరకు పోతేనే దానికి ఒక లెక్క ఉంటుంది, పద్ధతి ఉంటుంది. 112 మంది ఇప్పుడు వచ్చారు, 114 మంది వస్తారు చూపిస్తే చూడండి. అంతమంది ఎక్కి ఈ రోడ్డు మీద తిరిగే వ్యవస్థ దీన్ని ఫ్రీ అని చేసి ఇది అని చేసి అదని చేసి అంత ఆగం చేసాడు తప్ప ఏం లేదండి. బస్సు ఫ్రీ అనడం వల్ల కాదండి. ఇప్పుడు ఈ మధ్యలో ఫంక్షన్లు బాగున్నాయి, గుంపులు ఎక్కుతున్నారు. ప్లస్ ఇంకొకటి, బస్సు ఆపకపోతే బైక్లు వేసుకొని బస్సు ముంగడికి వచ్చి బస్సు ఎందుకు ఎక్కించుకొని ఒక అతను ఉన్న వాళ్ళ ఆవిడని ఎక్కించుకొని బండి వేసుకొని బండి మీద బండ పెట్టుకొని వచ్చి నీకు వేస్తాను మీద ఎత్తాను. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి రోడ్ల మీద. ఇబ్బంది అవుతుంది వాస్తవానికి ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడం కానీ దిగడం కానీ ప్రతి స్టేజ్లో లేట్ అవుతుంది. అంత మంది ఎక్కుతాయి కూడా ఇబ్బందులు అవుతున్నాయి, చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ బస్సు ఫ్రీ ఉండడం వల్ల ఈ పుణ్యక్షేత్రాలకు వెళ్ళే వాళ్ళు, తీర్థయాత్రలు వాళ్ళు చేసే వాళ్ళు ఇట్లా వస్తున్నారు, వాళ్ళు బస్సు బాగా ఎక్కుతున్నారు అని చెప్పేసి కొన్ని విమర్శలు వస్తున్నాయి. మీ డ్రైవింగ్ వర్షన్లో మీరు అట్లాంటివి ఏమైనా చూసారా? వట్టి టైం పాస్ కూడా ఈ పుణ్యక్షేత్రం పోదా ఆ పుణ్యక్షేత్రం పోదా అంతెందుకు. నా భార్య తిరిగిందండి, 5 టూర్లు కొట్టింది ఫ్రీగా. అవును, నా భార్య 5 టూర్లు కొట్టింది టైం పాస్ మీరు కట్టోళ్ళు. ఇంటికాడ పని చేసుకోకుండా అయితే ఆడోళ్ళు వాళ్ళ మహిళల ఆర్థిక పరిస్థితి మొత్తం దెబ్బతిన్నది. ఎందుకు సార్, పని చేసే వదిలిపెట్టి ఈ టైం పాస్లు తిరుగుడు పెడతాను. నేనే చెప్తున్నా కదా, మా ఆవిడ తిరిగింది, 5 టూర్లు తిరిగిందని చెప్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మార్కులు వేయాల్సి వస్తే 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 100కి 10 మార్కులు ఇస్తాండి నేను. ఓకే.